లెట్స్ గో టు ప్రొవర్బ్స్. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18 నుంచి చదువుకుందాం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. లెట్స్ రీడ్ ఇన్ ఇంగ్లీష్. అందరూ ఇంగ్లీష్ చూద్దాం. Where there is no vision, the people perish, but he that keepeth the law, happy is he. Where there is no vision, people perish. ఎవరికైతే దర్శనము లేదో వాళ్ళు నశించిపోతారు, చెరపట్టిపోతారు. Where there is no vision, people perish. దేవోక్తి అనగా అది కొంచెం సంస్కృత పదం కాబట్టి అందరికీ సరిగ్గా అర్థం కాకపోవచ్చు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టడలేక తిరుగుదురు అంటే ఇదొక మీనింగ్, ఒక రకంగా అంటే దర్శనం లేకపోతే వాళ్ళు పిచ్చి పిచ్చిగా తిరుగుతారు, చెత్తగా తిరుగుతారు, గమ్యం లేకుండా తిరుగుతారు అని లేఖనములో తెలుగులో ఒక విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. బట్ whereas English Bible says, where there is no vision, the people perish. చెదరిపోతారు, నాశనం అయిపోతారు, కొట్టుకొని పోతారు గాలికి. అందుకనే భక్తినులు ఎలా ఉంటారంట, గాలికి చెదరగొట్టు పొట్టు వలే. అంత వీకా? ఎస్, భక్తినులు ఎంత వీక్ అంటే ఒక చీమ కూడా భయపడతారు, ఒక బొద్దింకల కూడా భయపడతారు, చిన్న మాటలకు భయపడతారు, పెద్ద మాటలకు కాదు, చిన్న వాటికి అపవాది మిమ్మల్ని అటాక్ చేస్తూ ఉంటది. సో అందుకే దేవుడు అంటాడు, వేర్ దెర్ ఈస్ నో విజన్ పీపుల్ పెరిష్. సో వాట్ ఈస్ యువర్ విజన్ టుమారో? రేపు మీ దర్శనం ఏంటి? ఏముందయ్య గారు డ్యూటీలకి పోవాలి, లేదంటే ఖాళీగా ఇంట్లో కూర్చోవాలి, లేదంటే స్కూళ్ళకి పోవాలా, కాలేజీలకు పోవాలా, లేదంటే ఏం చేస్తాం? వాట్ ఈస్ యువర్ విజన్ టుమారో? రేపు నేనేం చెయ్యాలి? ఇది కానీ ఒక క్రైస్తవుడికి తెలియకపోతే రేపు కూడా నువ్వు ఫెయిల్ అయిపోతావు. ఈరోజు ఫెయిల్ అయినట్టు, నిన్న ఫెయిల్ అయినట్టు ఈరోజు కూడా ఫెయిల్ అయిపోతావు, ఈరోజు ఫెయిల్ అయినట్టు రేపు కూడా ఫెయిల్ అయిపోతావు. ఇఫ్ దెర్ ఈజ్ నో విజన్ ఫర్ టుమారో. ప్రతి రోజుకు ఒక దర్శనం కలిగి ఉండాలి మనం. వేర్ దెర్ ఈజ్ నో విజన్ పీపుల్ పెరిష్. దర్శనము లేక జనులు పాడైపోతారు, నశించిపోతారు. ఉద్యోగం లేనోడు ఏం చేయాలి? రేపు ఉద్యోగం ఎత్తుక్కోవాలి. ఆమేన్. వ్యాపారం లేనోడు ఏం చేయాలి? రేపు వ్యాపారం ఎత్తుక్కోవాలి. ఆమేన్. పని లేనోడు రేపు పొద్దున ఏం చేయాలి? పనిని వెతుక్కోవాలా. ఈ రోజు చేయలేని వాడు రేపు చెయ్యాలి. ఈ రోజు నువ్వు ఇల్లు క్లీన్ చేసుకోలేదా? రేపన్నా చెయ్యి. వాట్ ఈస్ యువర్ విజన్ టుమారో? క్రైస్తవులము మనము రేపటి గురించి దర్శనము లేకుండానే మనము తిరుగుతున్నాం. ఇఫ్ ఐ ఆస్క్ ఎనీ యంగ్స్టర్ వాట్ ఈస్ యువర్ విజన్ అని లోకంలోకి వెళ్తే, బ్రదర్ మేము రేపు సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాం అంటారు. తెలుసా అన్యులు? దే ఆర్ హ్యావింగ్ ఎ విజన్. రేపు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారంటే, మేము ఊటీకి, కొడైకెనాల్కి, బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాం అంటారు. They are very prepared to enjoy. They are very prepared to what? Enjoy their lives. They are very prepared to do and commit the sin. రేపు మేము పలానా చోటకి వెళ్దాం అనుకుంటున్నాం, మేము పలానా చోటకి వెళ్దాం అనుకుంటున్నాం రేపు అని వాళ్ళకి చాలా ప్లాన్స్ ఉంటాయి బయట లోకంలో ఉన్న ప్రజలకి. బట్ క్రైస్తవులము సంఘాలకు వచ్చే వాళ్ళకి మాత్రం రేపు అనే దర్శనము లేదు. రేపు ఏం చేస్తారు? దేవుడు రేపు మీకు దినం ఇస్తే, how many of you want tomorrow? రేపు అనే దినమును మీరు ఎంతమంది చూడాలనుకుంటున్నారు? ఓకే, మంచిది, బాగానే ఉన్నాయి కోరికలు, బట్ రేపు ఏం చేస్తారు? వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ టుమారో? ఆర్ యు ప్రేయింగ్? నువ్వు రేపు ప్రార్థన చేయాలనుకుంటున్నావా? we are wasting time. వాట్ ఈస్ యువర్ విజన్? మరి రేపు దర్శనం ఏంటి నీది? ఏమ్మా నీ దర్శనం ఏంటి రేపు? అయ్యగారు రేపు సెలవు కాబట్టి ఇంట్లో అన్ని అటక మీద ఉన్నవన్నీ కిందేసుకొని మొత్తం గంగాళాలు, బిందులు, బకెట్లో మొత్తం కడిగేసి ఇల్లంతా క్లీన్ చేసి శుభ్రంగా పెడేస్తాం. మంచిది. ఇంకా తర్వాత దానివల్ల ₹1 ఆదాయం ఉందా? లేదు. సో వాట్ ఈస్ యువర్ విజన్ టుమారో? ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ యెస్టర్డేస్ విజన్. వాట్ ఈస్ యువర్ విజన్ టుమారో? రేపు మీ దర్శనం ఏంటి? అండ్ వాట్ ఈస్ మై విజన్ టుమారో? రేపు నా దర్శనం ఏంటి? ఆల్రెడీ నిన్న రాసుకున్నా రేపు ఏం చేయాలి. ఈరోజు సాయంకాలం 4 గంటల నుంచి ఏం చేయాలో కూడా రాసేసుకున్నాను నేను. ఐ స్కెడ్యూల్డ్ మై డేట్స్, ఐ స్కెడ్యూల్డ్ మై అవర్స్. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, ఒట్టి మాటలు లేమిడికి కారణం.
ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ లీవ్ టుమారో, సెలవైనా సెలవు కాకపోయినా రేపు నీ దర్శనం ఏంటి, రేపు నీ పనులేంటని అడగలేదు నేను. వాట్ ఈస్ యువర్ విజన్ టుమారో? అండ్ వేర్ ఈస్ ద పాయింట్ ఆఫ్ విజన్? విజన్ ఏది? విజన్ ఎక్కడ? విజన్ లేదు, ఎప్పుడో తీసే. వై వీఆర్ నాట్ హ్యావింగ్ విజన్స్? దట్స్ వాట్ మై సర్మన్. ఎందుకు దేవుని బిడ్డలకి దర్శనాలు లేవు? ఒక గురి ఎందుకు లేదు? ఒక గమ్యం ఎందుకు లేదు? ఒక డ్రీమ్ ఎందుకు లేదు? We are 100% lazy boys and girls. We are 100% lazy men and women. నా దృష్టిలో బద్ధకం అంటే ఏం తెలుసా? దేవుని మాట వినకపోవడం, denying the word. జోనాని దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమంటే అతను తర్షీషు పట్టణానికి వెళ్ళాడు. ద స్పిరిట్ ఆఫ్ నెగ్లిజెన్సీ, స్పిరిట్ ఆఫ్ నెగ్లిజెన్సీ. బద్ధకం అనే చెట్టు నీలో వస్తే నీ ఇంట్లో అసలు వద్దనుకుంటే ఫలాలే. ఒకడు నిద్రపోతుంటాడు, ఒకడు మాట ఎందు, ఒకడు అరుస్తూ ఉంటాడు, ఒకడు కేకలేస్తూ ఉంటాడు, ఒకడేమో మనకు ఉల్టా రివర్స్ తిరుగుతూ. అస్సలు బద్ధకం అనే చెట్టు మన ఇంట్లో ఉందంటే మన చెట్టు నిండా ఫలాలే. మై డియర్ యంగ్స్టర్స్, పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ ఈ స్పిరిట్తో, ఈ చెట్టుతో హ్యాండిల్ చేయండి. వాట్ ఈస్ యువర్ విజన్ టుమారో? ఒక్కరికి కూడా దర్శనం లేదు. నాట్ ఈవెన్ వన్ ఈజ్ హ్యావింగ్ విజన్. ఒకటే గుర్తుపెట్టుకోండి, విజన్స్ లేకపోతే, దర్శనం లేకపోతే, గురి గమ్యం లేకపోతే రేపటి దినంన ఈరోజు మనం ఏం తెలుసా? వీఆర్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ టుమారో. రేపటి కొరకు మనం ఏమవ్వట్లేదు, సిద్ధపడట్లేదు. అమ్మయ్య, రేపు దొరికింది బిర్యానీ వండుకుందాం, రేపు దొరికింది నిద్ర లేటుకి లేద్దాం, రేపు దొరికింది రేపంతా కూడా టైం వేస్ట్ చేద్దాం, రేపు దొరికింది బట్టలు ఉతుకుందాం. యు ఆర్ ఆల్ స్టక్డ్ విత్ ఫిజికల్ థింగ్స్. శరీర సంబంధమైన వాటి దగ్గర మీరు ఆగిపోయారు. యు స్టక్డ్ ఇన్ ఫిజికల్ థింగ్స్. సో వాట్ అబౌట్ యువర్ స్పిరిట్? వాట్ అబౌట్ యువర్ స్పిరిట్? వాట్ అబౌట్ యువర్ స్పిరిట్? వై యు ఆర్ నాట్ ఫాలోయింగ్ గాడ్? దేవుని ఎందుకు మనం వెంబడించలేకపోతున్నాం? Where there is no vision, people will perish. రేపు నువ్వు ఏం చేయాలో నీకు తెలియకపోతే నిన్ను అపవాది రకరకాలుగా వాడుకుంటది. అమ్మా బయటికి వెళ్దాం వస్తావా? ఆడ పనుంది వస్తావా? ఆడికి వెళ్దాం వస్తావా? ఇక్కడికి వెళ్దాం వస్తావా? కొంచెం హెల్ప్ చేయవా? అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం. Devil will use you if you are not having visions. నా ఫ్రీగానే ఉన్నావా అంటే పర్లేదు చెప్పు అంటే ఫ్రీగానే ఉన్నావులే, అయితే మనం బయటికి పోదామా, కొంచెం ఇక్కడ దాకా డ్రాప్ చేస్తావు నన్ను. Devil will use you. అపవాది మిమ్మల్ని వాడుకుంటుంది. పురుషుల్ని వాడుకుంటారు, స్త్రీలను వాడుకుంటారు. ఖాళీగా ఉంటే జస్ట్ ఇంటి బయట కూర్చోవాలి, ఖాళీగా ఉంటే జస్ట్ వాళ్ళకి ఫోన్ చేయాలి. ఇలా అస్సలు ఫోన్లు చేయకూడదు ఎవరికి మీరు. ఆమెన్, జాగ్రత్త. నీ ఫోన్లోంచి బయటికి ఫోన్ వెళ్ళకూడదు, దేవుడికి ఫోన్ వెళ్ళాలి ఫస్ట్. సో మన జీవితంలో మనం ఎక్కడ సమయాన్ని వేస్ట్ చేస్తున్నాం? అసలు మనకు వాక్యం తెలుసా తెలియదా? మనం రేపేం చేయాలి అని మనం ఆలోచించగలిగితే ఈ రోజే దాన్ని మనం ప్రారంభించును గాక. దర్శనము లేక జనులు ఏమైపోతారంట? చెదరిపోతారు, నాశనం అయిపోతారు, పడిపోతారు, కూలిపోతారంట. వాక్యం సెలవిస్తుంది, యు విల్ బి పెరిష్డ్. పెరిష్, చెదిరిపోతారు, పొట్టు వలె చెదిరిపోతా ఉంటారు. అసలు ఎందుకు క్రైస్తవులకి దర్శనం లేదు? Why a church is not having vision? ఎందుకు సంఘానికి దర్శనం లేదు? ఎందుకు క్రైస్తవులకి దర్శనాలు లేవు? You can have a vision for tomorrow. ఇది ఉంది, దీన్ని ఏం చేయాలి మనం? ప్రభువా, ఇయర్ ఆఫ్ న్యూ బిగినింగ్, నీవు ముగించిన పనిలోకి మేము అడుగు పెట్టుటకు మాకు కృప చూపించండి అనే ఈ వాగ్దానాన్ని మనం దర్శనముగా తీసుకొని మనము రోజంతా కూడా మనం ప్రార్థన చేయాలి. డోంట్ వేస్ట్ యువర్ టైం గోయింగ్ అవుట్ హియర్ అండ్ దేర్. పార్కులకి, షికార్లకి తిరిగి డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ మనీ అండ్ టైం. అపవాది మీ జీవితంలో వేస్ట్ చేసేది ఒకటే, ఏం తెలుసా? డబ్బు, సమయం. డబ్బు వేస్ట్ చేయకూడదు అనుకుంటాం, సడన్ గా అప్పుడే దెయ్యం వస్తుంది, ఖర్చు పెట్టిస్తుంది. అబ్బా, ₹1000 దాచిపెట్టు, వారం అంతా దాచిపెట్టుకున్న ₹1000 ఒక్క నిమిషంలో ఎగిరిపోయిందే అనిపిస్తుంది. అనిపిదా? వారం అంతా వద్దు 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 అని పెట్టుకుంటాం. ఆ రోజే వస్తుంది, తక్కన 1000 కాదు 2000 తీయాలి. అమ్మ వచ్చేసాడరా. ఆ నిగ్రహ శక్తి మనలో ఉండాలి. లేవు అని చెప్పాలి. ఏం చెప్పాలి? లేవు. వై వీఆర్ నాట్ హ్యావింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్? ఎందుకు మనకు ఆశా నిగ్రహం లేదు?
ఈరోజు చాలా పెద్ద సర్మన్, కొంచెం జాగ్రత్తగా వినండి. వై క్రిస్టియన్స్ ఆర్ నాట్ హ్యావింగ్ విజన్స్? ఎందుకు క్రైస్తవులకి దర్శనం లేదు? లెట్స్ గో టు 2 Corinthians 4:4. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత. ఎవరది? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములను గుడ్డితనము కలుగజేసెను. అవిశ్వాసులైన వారిని, వారి కనులను ఏం కలుగు చేసింది? చెప్పాలి. గుడ్డితనము కలుగు చేసేసింది. సో మెనీ పీపుల్ ఆర్ బికమింగ్ బ్లైండ్ ఇన్ దిస్ వరల్డ్. దేవుని యొక్క మహిమను, క్రీస్తు యొక్క మహిమను మనము చూడకూడదని, ఆ అభిషేకాన్ని, ఆ కృపను చూడకూడదని అపవాది మన కళ్ళకు ఏం కలుగు చేసింది తెలుసా? గుడ్డితనము. Even though you are having eyes, you are blind. Why we are not seeing God? దేవుని మహిమను, క్రీస్తు యొక్క మహిమను మనం ఎందుకు చూడలేకపోతున్నాం? Why we are not seeing the glory of Christ? యేసు క్రీస్తు మహిమను మనము, క్రీస్తు యొక్క సంఘమైనప్పటికీ, శరీరమైనప్పటికీ మనం ఎందుకు సొంత భర్తను చూడలేకపోతున్నాం? ఈజ్ యువర్ హస్బెండ్. జీసస్ ఈజ్ యువర్ హస్బెండ్. యేసు ప్రభు నీ తల. ఆయన ఎందుకు సంఘం చూడలేకపోతుంది? వై యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ యువర్ గాడ్? వై యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ యువర్ జీసస్? యేసు ప్రభుని ఎందుకు మనం చూడలేకపోతున్నామంటే మన కళ్ళకు ఏముంది? గుడ్డితనం ఉంటే ఏం చేయగలరు? ఏమి చూడలేము. If you are blind, you can't do anything. If you are blind, you can't do anything. If you are blind, you can't see anything. ఏం చూడలేరు, ఏం చేయలేరు మీరు. బట్ ఇంకో విషయం చెప్పమంటారా? గుడ్డోళ్ళు మనకన్నా కరెక్ట్గా నడుస్తారు. ఎప్పుడన్నా గుడ్డోళ్ళని మీరు గమనించారా? అస్సలు వాళ్ళు స్లిప్ కూడా అవ్వరు. ఈ భూమి మీద ఉన్నటువంటి సోకాళ్ళు సిగ్నల్స్ దగ్గర, లేదంటే బై బర్త్ బ్లైండ్ పీపుల్ని మీరు కలవండి, వాళ్ళు అసలు పొరపాటును కూడా స్లిప్ అవ్వరు. They won't slip. ఇట్లా వెనకడం, అట్లా వెనకడం, తప్పుడు అడుగులు వేయడం, ఇట్లా ముందు పడి మోకాళ్ళు పడి కొట్టుకోవడము ఏం జరగదు గుడ్డోళ్ళకి. వై? They are not operating with these eyes. They are operating with their spiritual eyes. ఎవరు గుడ్డోడు ఈ భూమిని తెలుసా? దేవుణ్ణి చూడలేనోడే గుడ్డివాడు. సో వై బ్లైండ్ పీపుల్ ఆర్ వాకింగ్ ప్రాపర్లీ? ఎందుకు గుడ్డి వాళ్ళు కరెక్ట్గా నడవగలుగుతున్నారంటే వాళ్ళు వాళ్ళ ఫిజికల్ ఐస్ మీద ఆధారపడట్లేదు, వాళ్ళ స్పిరిచువల్ ఐస్ మీద ఆధారపడుతున్నారు. సమ్ టైమ్స్ బ్లైండ్ పీపులే మనకు త్రోవ చూపిస్తూ ఉంటారు, గుడ్డి వాళ్ళే మనకు త్రోవ చూపిస్తూ ఉంటారు. చూడండి, ఈ భూమి మీద క్రైస్తవులు ఆల్రెడీ గుడ్డి వాళ్ళు అయ్యారు. ఇఫ్ యు హ్యావ్ అన్బిలీఫ్, నీవు దేవుడి మీద అపనమ్మకం వచ్చేస్తే 1% అయినా నువ్వు గుడ్డివాడవైపోతావు. ఈ యుగ సంబంధమైన దేవత మీ మనోనేత్రములను గుడ్డితనము కలుగ చేసింది. ద డెవిల్ ఆల్రెడీ మేక్ యు వాట్? బ్లైండ్. అపవాది ఆల్రెడీ మనల్ని ఏం చేసింది? గుడ్డితనాన్ని కలుగు చేసింది. అందుకనే మనము ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తాం తెలుసా? తలకాయ ఉంచుకొని ప్రార్థన చేస్తాం, ఎక్కడ దేవుడు చూడబడుతుందని. దీస్ ఆర్ ఆల్ ద బ్లండర్ మిస్టేక్స్ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ అవర్ స్పిరిచువల్ రెగ్యులర్ లైఫ్. తలలు దించుకొని, తలలు వంచుకొని ప్రార్థనలు చేయాలంట. దేవుడు పరలోకమనుంటే పరలోకం వైపు తెరవాలి, కానీ తలలు దించుకొని ప్రార్థన చేస్తారా? నో, యు ఆర్ నాట్ సపోజ్ టు బెండ్ యువర్ హెడ్ అండ్ ప్రే. గుర్తుపెట్టుకోండి, ఈ యుగ సంబంధమైన దేవత మనల్ని ఆల్రెడీ ఏం చేసింది? గుడ్డితనాన్ని కలుగు చేసింది. అందుకనే నీ ఫ్యూచర్ నువ్వు చూడలేకపోతున్నావు. ద లార్డ్ సెడ్ టు మీ యెస్టర్డే. దేవుడు నాకు ఇన్న ఒక మాట చెప్పాడు. ఏం తెలుసా? గుడ్డి వాళ్ళంట గతాన్ని లోడుకుంటారంట. బ్లైండ్ పీపుల్ ఆల్వేస్ డిగ్ దేర్ పాస్ట్. గుడ్డి వాళ్ళు ఎప్పుడు కూడా గతాన్ని లోడుకుంటుంటారు. నేను గతంలో పడిపోయాను, గతంలో కూలిపోయాను, గతంలో కింద పడిపోయాను, గతంలో నేను పాపం చేశాను, గతంలో నేను ఆడబడిపోయాను, ఈడబడిపోయానని గుడ్డి వాళ్ళు ఆల్వేస్ దే రిమెంబర్ దేర్ పాస్ట్. Always you are trying to remember your past. Be careful, you are blind. When you dig your past, you are blind. నిన్న విషయం కూడా నువ్వు నిన్న ఏమైనా అయిందా తెలుసో తెలియకో ఈరోజు మళ్ళీ ఎత్తేవా, నువ్వు ఇంకా గుడ్డిదానివే, నువ్వు ఇంకా గుడ్డివాడివే. Still you are blind.
నేను భయం వేసేసింది నాకు, ప్రభా ఎంత పెద్ద మాట చెప్పామంటే. అంతేరా, ఎవరైతే గతాన్ని లోడుకుంటుంటారో, గతాన్ని పదే పదే రివైండ్ చేసుకుంటా ఉంటారో, గుడ్డివాడనయ్యా త్రోవ చూపవా, వాడన్నా సరే రోడ్డు చూపిమంటున్నాడు. మనం గుడ్డోళ్ళమే, జీవితాంతం గుడ్డోళ్ళగా ఉన్నాం అనుకుంటున్నాం. ప్లీజ్, ఐఎమ్ స్టాపింగ్ యువర్ స్పిరిచువల్ లైఫ్ టుడే. నేను మీ ఆత్మీయ జీవితాన్ని ఆపుతున్నాను ఈరోజు. దట్ ఈస్ నాట్ ద స్పిరిచువాలిటీ. వాట్ ఈస్ ద స్పిరిచువాలిటీ? నీకు కళ్ళు లేవా? నా కళ్ళు కావాలని అడగాలి, నా కళ్ళు కావాలని అడగాలి. ఎందుకు క్రైస్తవులకి విజన్ లేదు తెలుసా? వీఆర్ బ్లైండ్, వీఆర్ బ్లైండ్. ఏ భార్య అయినా, ఏ భర్త అయినా, ఏ పిల్లలైనా, ఏ తల్లిదండ్రులైనా, ఈ భూమి మీద ఎవరైనా దేవుని పిల్లలు గతాన్ని లోడకూడదు, గతాన్ని లోడకూడదు. వై క్రిస్టియన్స్ ఆర్ నాట్ సీయింగ్ విజన్స్? ఎందుకు మనకి రేపటి గురించి దర్శనం లేదు తెలుసా? మనం ఎవరము? గుడ్డివారం, చూపు లేదు. కళ్ళున్నా కూడా చూపు లేదు. కానీ ఎలా గుడ్డి వాళ్ళు నడవగలుగుతున్నారు? కానీ ఎలా గుడ్డి వాళ్ళు త్రోవను సరిగ్గా జాగ్రత్తగా నడవగలుగుతున్నారు? ఎందుకు మనము దేవుని మహిమను చూడలేకపోతున్నాం? ఎందుకు అద్భుతాలు చూడలేకపోతున్నాం? ఎందుకు ఆశ్చర్యాలు చూడలేకపోతున్నాం? ఎందుకు రాబోయేవి చూడలేకపోతున్నాం? వై వీఆర్ నాట్ సీయింగ్ గుడ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్? రేపు అద్భుతం జరుగుతుందని మీకు ఎందుకు తెలియదు? రేపు ఒక గొప్ప కార్యం దేవుడు చేస్తాడని మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాం? వై వీఆర్ నాట్ సీయింగ్ అవర్ ఫ్యూచర్? ఎందుకు మన ఫ్యూచర్ని చూడలేకపోతున్నాం తెలుసా? సో ఐమ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్. వై క్రైస్తవులు దీవించబడట్లేదు? ఎందుకు మనం బ్లెస్ అవ్వట్లేదు? ఎందుకు మన జీవితంలో ఆశీర్వాదం లేదు? ఎందుకు మన జీవితంలో ఆ దర్శనం లేదు తెలుసా? వీఆర్ బ్లైండ్. మనం ఎవరము? గుడ్డివాళ్ళం అయిపోయాం. అపవాది మన కళ్ళు ఉన్నా కూడా చూపు తీసేశాడు. కొంతవరకు ఒక వ్యక్తి ఎన్ని కిలోమీటర్ల వరకు చూడగలడు? ఒక 5 కిలోమీటర్స్ దాకా చూడగలడు. అట్ స్ట్రెచ్లో ఎంటీ ల్యాండ్లో ఒక 5 కిలోమీటర్స్ దాకా చూడగలడు. ఆ తర్వాత చూపు చిన్నగిలుతుంది. సో మనం రేపేం జరుగుతుందో తెలియదు, ఎల్లుండి ఏం జరుగుతుందో తెలియదు, వారం తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, నెక్స్ట్ ఇయర్ కూడా ఏం జరుగుతుందో మనకు తెలియకపోతే అసలు మనకు చూపే లేదు. మనకేం లేదు? రేపేం జరుగుతుందంటే ఏమో నాకు తెలియదు అంటామో మనం. ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. దేవుని చిత్తం ఆయన చూసుకుంటాడు అంత. ఆయన ఏం చూసుకునేది? నీకు ఇస్తే లైఫ్ని, ఆ జీవితాన్ని నువ్వు లీడ్ చేయాలి. వాట్ యూ వాంట్ టు డూ టుమారో? నువ్వు వాడి దేవుని అడిగి ఉద్యోగం పోతున్నావా? దేవుని అడిగి స్కూల్కి పోతున్నావా? దేవుని అడిగి కాలేజీకి పోతున్నావా? ఇక్కడున్న వాళ్ళు ఎవరు దేవుని అడిగి ఏమీ చేయరు. అందరం నిద్రలేసి మన సొంత పనులు మనమే చేసుకుంటున్నాం. అవునా కదా? ఏమో ఆడవాళ్ళు దేవుని అడిగి వంట వండుతున్నారా? దేవుడిని అడిగి వంట వండుతున్నారా? దేవుణ్ణి అడిగి క్యారేజ్ పెడుతున్నారా? దేవుణ్ణి అడిగి పనులు చేస్తున్నారా? మరి 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 ఇంకేంటి? రేపు కూడా దేవుడే ఇవ్వాలా దర్శనం? మీకు ఏం చేయాలో? నో. దేవుడు మనకంటే జ్ఞానం ఇచ్చాడు. రేపు ఏం చేయాలో, దేవుని కొరకు ఏం చేయాలి, కుటుంబం కొరకు ఏం చేయాలి, మీ వ్యక్తిగత జీవితం కొరకు మీరేం చేసుకోవాలి, మీ ఆత్మ కొరకు మీరేం చేసుకోవాలో దేవుడు మీకంటే జ్ఞానాన్ని ఇచ్చాడు. మై డియర్ చిల్డ్రన్, డోంట్ వేస్ట్ యువర్ టైం. వై యు ఆర్ నాట్ హ్యావింగ్ విజన్? ఎందుకు విజన్ లేదు? ఒక పని చేసుకున్న మేస్త్రికి కానీ కూలీ వ్యక్తికి కానీ ఒక విజన్ ఉంది. సాయంకాలం కల్లా ఇంటికి డబ్బులు తీసుకెళ్తే నా భార్యకి ఏదైనా కొని పెడితే నాకు వండి పెడుతుందని. ఈరోజు దేవుని కుమారుడికి ఎందుకు ఆ దర్శనం లేదు? పీపుల్ ఆర్ నాట్ హ్యావింగ్ విజన్స్. దర్శనం లేదు. ఎందుకంటే మనం గుడ్డివాళ్ళం. ఎందుకు గుడ్డివాళ్ళం ఏమో చెప్తాను. వై వి బికేమ్ బ్లైండ్? ఎందుకు నువ్వు గుడ్డివాడేవయ్యావు? ఎవరు నిన్ను గుడ్డివాడిగా చేశారు? ఎందుకు మనము అందరు చూసినట్టు మనం చూడలేకపోతున్నాం? ఎందుకు మన జీవితంలో దర్శనం లేదు? ఎందుకు మన జీవితంలో ఒక గురి గమ్యం లేదు? వై వి ఆర్ నాట్ హ్యావింగ్ విజన్స్? గుడ్డివాళ్ళలాగా ఎందుకు గతాన్ని లోడుకుంటా ఉన్నారు? ఉద్యోగం పోయింది, ఉద్యోగం పోయింది, ఉద్యోగం పోయింది, ఉద్యోగం పోయింది. ఎన్నిసార్లు పొద్దు ఉద్యోగం ఒకసారిగా పోయేది? మరి ఇన్నిసార్లు చెప్తారేంటి? పొరపాటున భర్త కొట్టాడుకో, భర్త కొట్టాడు, భర్త కొట్టాడు, భర్త కొట్టాడు, భర్త కొట్టి 20 సార్లు చెప్తారు. ఎన్నిసార్లు కొట్టింది? ఒకసారి కొట్టింది. 20 సార్లు చెప్తారేంటి? యువర్ బ్లైండ్. యువర్ ఒక్కసారి తిట్టుంటుంది ఆమె, నువ్వు ఎన్నిసార్లు చెప్తావు? 20 సార్లు తిట్టింది, 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 తిట్టింది. అన్నిసార్లు తిట్టిందా? అవును, నువ్వు చెప్పేవు కాబట్టి తిట్టుంటుంది. యువర్ మెడిటేటింగ్ వాట్? యువర్ పాస్ట్, బికాజ్ యువర్ బ్లైండ్. కళ్ళు ఉండేవాడి మాటలు వేరు, కళ్ళు లేనివాడి మాటలు వేరు. ఆమేన్, ఆమేన్. Why we became blind? Why we became blind? Let's study about that. Genesis ఆదికాండము 13వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. అబ్రాహాము
తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగబునకు వెళ్ళెను. అబ్రాహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్లి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రాహాము పశువుల కాపురులకును లోతు పశువుల కాపురులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజ్జీయులు ఆ దేశములో కాపురముండిరి. కాబట్టి అబ్రాహాము, మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపురులకును నీ పశువుల కాపురులకును కలహముండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది గదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకు వెళ్ళుదనని లోతుతో చెప్పగా, లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయకమునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలను ఐగుప్తు దేశం వలను నీళ్లు పారు దేశమై ఉండెను. బాగా గమనించండి, ఇక్కడ చాలా లోతైన మర్మం ఉంది. అబ్రహామును దేవుడు ఇంట్లో నుంచి బయటికి రమ్మన్నాడు. అతను బయటకు వచ్చాడు, దేవుని మాట విన్నాడు, బాగుంది. కానీ అతని జీవితంలో ఒక వ్యక్తి ఉన్నాడండి. అబ్రహాము జీవితంలో అతని పేరు ఏం పేరు తెలుసా? లోతు. లోతు అనగా ఏంటి తెలుసా? రాసుకోండి. లోతు అనగా ముసుగు. సో ఈమె లోతు, ఈయన అబ్రహాము. ఓకే, లోతు ఇది క్యారీ చేస్తా ఉన్నాడు. ఎప్పుడు వేస్తాడో ఈ లోతు సడన్ గా అబ్రహాము జీవితంలో ఈ లోతు ఏం చేశాడు? ముసుగేసేసాడు. ఇక అబ్రహాము దేవుణ్ణి చూడలేకపోయాడు. ఎంతసేపు లోతు తిన్నావా, లోతు పనుకున్నావా, లోతు ఉన్నావా, లోతు లేచావా, లోతు బ్రేక్ఫాస్ట్ అయిందా, ఇదే ధ్యాస. ఎందుకంటే ముసుగేసింది ఎవరు? ఈరోజు మీ జీవితంలో కూడా చాలా మంది లోతులు ఉంటారు. వాళ్ళు చేంజ్ చేస్తారు తెలుసా నీకు? ముసుగేస్తారు. నీవు కళ్ళు ఉన్నాయి లోపల, నల్లగుడ్డు ఉందా, తెల్లగుడ్డు ఉందా, చూస్తున్నాడా నాన్న ఇవెంత? ఇతను ఉన్నంతసేపు దేవుడు అబ్రహాముతో మాట్లాడలేకపోయాడు. ఇతను ఉన్నంతసేపు అబ్రహాము దేవుణ్ణి చూడలేకపోయాడు. ఇతను ఉన్నంతసేపు దేవుడు పిలిచింది ఇతన్ని కాదు. నాన్న ఇంట్లో నుంచి బయటికి రా, తండ్రి ఇంట్లో నుంచి బయటికి రా, ఊర్లో నుంచి బయటికి రా అని పిలిచింది ఎవరిని? అబ్రహాముని. ఇతను తోక వచ్చేసాడు. తోక ఎవరన్నా బయటికి పోతుంటే నేను కూడా వస్తా. బయటికి పోతున్నా ఎవరన్నా పని మీద, నేను కూడా వస్తా. పిలిచింది ఎవరు? దేవుడిని. అబ్రహాముని పిలిచాడు. ఇతను కూడా నేను కూడా వస్తాను బాబాయ్ అన్నాడు. వచ్చేసాడు. బానే ఉంది, కొన్ని రోజులు బానే ఉంది. దేవుడు స్థలాన్ని ఆక్యుపై చేసేసాడు. లోతు బానే ఉన్నారు. ఇతను బ్లెస్ అవుతున్నాడు, ఇతను కారు కొనుక్కున్నాడు, ఇతను కూడా కారు కొనిచ్చాడు. ఇతను ఇల్లు కొనుక్కున్నాడు, ఇతను కూడా ఇల్లు కొనిచ్చాడు. ఇతనికి పెళ్ళైంది, ఇతను కూడా పెళ్లి చేసేసాడు. అన్ని ఇతను బ్లెస్ అయ్యాడు. 100 ఆవులు ఉన్నాయి, ఇతను కూడా 100 ఆవులు ఉన్నాయి. ఇతను గొర్రెల కాపురున్నాడు, అతను కూడా గొర్రె కాపురున్నాడు. దేవుడు ఒక రోజు ఏం చేశాడు సార్? వీడు ఏంటి నాతో మాట్లాడలేదు, వీడికి ఎన్ని చూపించినా వీడికి ఏం కనిపించలేదు ఏంటి? ఎందుకంటే వాడి మీద ఏముంది? ఈరోజు చాలా మంది పురుషుల మీద, చాలా మంది స్త్రీల మీద ఏముంది తెలుసా? ముసుగు అంటే ఇక్కడ దాకా కాదు, ఏడదాకా ముసుగు. ఇతను ఉన్నంతసేపు దేవుడు అబ్రహాముకి ఏమీ చూపించలేదు. ఎప్పుడైతే ఆ గొడవ స్టార్ట్ అయిందో, ఆ విభజన స్టార్ట్ అయిందో, దేవుడు అబ్రహాముతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఆమేన్. ఎప్పుడైతే విడిపోయామో ఈ ముసుగు మళ్ళీ లోతంటేనే ఏంది? లోతంటేనే. ఇప్పుడు చూడండి అబ్రహాము ఈ రోజులు ఎందుకు చూడలేకపోయాడో చూద్దాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ 10. లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయకమునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశములోని నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు
తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని ఓకే, తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. అబ్రాము కానానులో నివసించెను. అబ్రాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలోను కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకొనెను. చాలా దూరం వెళ్ళిపోయారు ఇద్దరు. నెక్స్ట్, సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. ఓకే, లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత, లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత, బాగా గమనించండి, అండర్లైన్ చేసుకోండి, లోతు అబ్రహామును విడిచి వెళ్ళాడు. అబ్రహాము లోతును విడిచి వెళ్ళలా. లోతు అబ్రాహామును విడిచిపోయిన తర్వాత లోతు అబ్రహామును విడిచి వెళ్ళిపోయాడు. లోతు యెహోవా, హియర్ కమ్స్ ద లార్డ్, యెహోవా ఇదిగో ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి. ఇప్పుడు దాకా అబ్రహాం చూడగలిగాడా? చూడగలడు ఇప్పుడు. ఎందుకు? ఇప్పుడు ఎవరు లేరు, ముసుగు లేదు, లోతులు లేరు. అబ్రహామా, నీ కనులెత్తి నీవు ఉన్న చోట నుండి, నీ ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు, ఉత్తరము తట్టు దక్షిణము తట్టు, తూర్పు తట్టు పడమర తట్టును చూడుము. తూర్పు తట్టు పడమర తట్టును. నీకు అంతకు ముందు లోతున్నప్పుడు నువ్వు ఇటు నుంచి ఏమొస్తుందో తెలియదు, ఇటు నుంచి ఏమొస్తుందో తెలియదు, అటు నుంచి ఏమొస్తుందో తెలియదు, ఇటు నుంచి ఏమొస్తుందో తెలియదు. అసలు ఎటువైపు అబ్రహాము చూడలేకపోయాడు. బికాజ్ అబ్రహాం వాస్ బ్లైండ్. ఎప్పుడైతే లోతు అబ్రహామును విడిచి వెళ్ళిపోయాడో, నాన్న ఇటు చూసుకో, ఓకే, ఇటు చూసుకో, ఇటు చూసుకో, ఇటు చూసుకో, ఎట్ నుంచి అయినా బ్లెస్సింగ్ వస్తుంది ఇప్పుడు. ఆమేన్. కమ్ ఆన్, కమ్ ఆన్, స్టడీ దట్, రీడ్ దట్. లోతు అబ్రాహామును విడిచిపోయిన తర్వాత, లోతు అబ్రహామును విడిచి వెళ్ళిన తర్వాత, ఆమేన్, ఈ రోజు నుంచి యేసుక్రీస్తు నామములో మీ లోతులు మిమ్మల్ని విడిచి వెళ్ళును గాక. మీ జీవితంలో ఉన్న ముసుగు తొలగి చినిగిపోవును గాక. అంటే మనకు పట్టిన దరిద్రము, మనకు పట్టిన గుడ్డితనము ఎవరు చేశారు? లోతులు. నీ జీవితంలో చాలా మంది లోతులు ఉంటారు. దే డైవర్ట్ యు. వాళ్ళ వైపు ఆకర్షించుకుంటారు, వాళ్ళ వైపు తిప్పుకుంటారు, వాళ్ళ వైపు రకరకాలుగా మార్చుకుంటారు. నీకు దేవుని దర్శనమే ఉండదు, నీకు దేవుని యొక్క ఆ విజన్ రాదు, నీకు ఉండదు. రేపుడు గురించి అంటే ఏమో మీరు ఎట్లా చెప్తే అట్లా అంటారు. నేను చెప్పేదే నువ్వు చెప్పేది అంటారా? నీకు అసలు రేపు ఏమి లేదా? పని ఖాళీయా? రేపు మొత్తం ఫ్రీయా? రేపు పేపర్సా? రేపు మొత్తం ఎయిర్ ఫోర్సా? చెప్పు, రేపేంది? రేపు విజన్ ఏంటి? వాడున్నంతసేపు నీకేం విజన్ ఉండదు. వాడు ఎప్పుడైతే పోతాడో లోతు, అప్పుడు నీ జీవితంలో దర్శనం స్టార్ట్ అవుద్ది. ఆమేన్. చూడండి, అబ్రహాంతో దేవుడు ఏమన్నాడు? యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును. మనం ఒక ల్యాండ్ ను తొంగి చూడడానికే భయపడతాం. ఆ ల్యాండ్ పక్క ల్యాండ్ తొంగి చూడడానికి కూడా భయపడతాం మనం. కానీ అబ్రహాముకు దేవుడు అటువంటి విజన్ ఇవ్వాల. అరే చూడు, ఏం చూస్తావు చూడు, ఏ సైడ్ కావాలి? ఈ సైడ్ కావాలా? ఈ సైడ్ కావాలా? ఈ సైడ్ కావాలా? ఈ సైడ్ కావాలా? మొత్తం దేవుడు చెక్ చేసుకోమంటున్నాడు. నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. ఆమేన్. లోతు పోయిన తర్వాత అబ్రహాముకి రేపు ఫ్యూచర్ లో ఏందో తెలిసిపోయింది. ఆమేన్. నీకు ఈ ల్యాండ్, నీ కొడుకు ల్యాండ్, నీ కూతురికి ఈ ల్యాండ్, మీ నాయన మీ అమ్మకి వెనకాల ల్యాండ్ ఉందా లేదా? ఫ్యూచరు. ఎస్. Why we are not having future? Why we are not having vision? Because we are blind. ఎప్పుడైతే లోతులు పోయారో, ముసుగు పోయిందో, దేవుడు అబ్రహాము జీవితంలో తన ఫ్యూచర్ ఏంటో చూపించేశాడు. ఆమేన్. ఈ రోజు నుంచి మన ప్రార్థన ఏంటి తెలుసా? నా ఫ్యూచర్ చూపించు, నా కళ్ళు తెరిపించు. ఆమేన్. నా మనోనేత్రాలు వెలిగింపబడును గాక. నేను రేపు ఫ్యూచర్ చూడాలి. ఆమేన్. రేపేంటో మన లైఫ్ మనకు తెలియట్లేదు. రేపు 1,00,000 రూపాయలు సంపాదించాలని కూడా మనకు లేదు కోరిక. See, our spirit are not ready. Our spirits are not ready. చూడు, లోతు ముసుగు ఎవరు తీయలేకపోతున్నారు. తనకు ముసుగు తను తీసుకోలేదు. దేవుడే వచ్చి అబ్రహాము జీవితంలో ఇన్వాల్వ్ అయ్యి లోతును వేరు చేశాడు. నీ ఫ్యూచర్ గురించి నువ్వు తెలుసుకోవాలి. యు నీడ్ టు డిజైన్ యువర్ ఫ్యూచర్. యు నీడ్ టు నో అబౌట్ యువర్ ఫ్యూచర్.
రేపు ఏందో నీ దర్శనం రేపు ఉండాలి. ఆమేన్. రేపు ఎంతమందికి మంచి రోజుగా ఉండాలనుకుంటున్నారు? అబ్బా రేపు అన్ని మంచి జరగాలని కోరుకోకండి. మీ కోరికలు ఒక్కటి కూడా నెరవేరవు, ప్రార్థన చేస్తేనే నెరవేరుతాయి. ఇప్పుడు చెప్పరా ఆమేన్ ఏంటి? గట్టిగా. When you pray, your desires and your wills and your thoughts will be fulfilled. ఎంతమంది కోరుకుంటారు? ఎంతమంది రోజు ఎవ్వరి కోరికలు దేవుడు అంత పెద్దవాళ్ళం కాదు. మనం కోరుకోవాలి, దాన్ని ప్రార్థన చేయాలి. చాలా మంది మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నారు. ఎవరు కోరుకుంటున్నారు? ఎవరు కోరుకుంటున్నారు? అందరికీ నమస్కారం. మీ అందరు బాగుండాలని మనసారా కోరుకుంటున్నా. నువ్వు కోరుకున్నంత మాత్రాన ఎవరు బాగుండరు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అర్థమవుతున్నానన్నా? నువ్వు కోరుకున్నంత మాత్రాన ఎవరు బాగుండరు. నువ్వు వాళ్ళ కొరకు ప్రార్థన చేయగలిగితే వాళ్ళు బాగుంటారు. ఆమేన్. నువ్వు కోరుకునే నీ కోరిక అసలు నెరవేరవు. నువ్వు దేవుడికి ఆ కోరికలు చెప్తే నెరవేరుతాయి. సో ఇప్పుడు అబ్రహాము జీవితం నుంచి ఎవరు బయటకు వచ్చేసారు? ఎవరి జీవితంలో అయితే లోతులు బయటకు వచ్చేస్తారో వాళ్ళ జీవితాలు తెరవబడతాయి. ఆమేన్. టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్ డిఫరెంట్ ఐస్. అనేక రకాల కళ్ళ గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. యు నో, అబ్రహాం ఈజ్ హ్యావింగ్ ఎ డిఫరెంట్ ఐ. అతని కళ్ళు డిఫరెంట్ తెలుసు. అసలు అతని కళ్ళు అసలు మామూలుగా కొంచెం పెద్దగా ఉంటాయా? అబ్రహాం కళ్ళు పెద్దయా, సన్నయా, పొట్టివా? కాదు, అతని చూపు వేరే. ఆమేన్. లెట్స్ గో టు రోమన్స్. రోమిల్ రాసిన పత్రిక అబ్రహాము యొక్క కళ్ళు ఎలా ఉన్నాయో చూద్దాం. రోమన్స్ 4:17. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే, ఆమేన్, లేని వాటిని ఉన్నవాటిగాను పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఆమేన్. చూడండి, అబ్రహాము కళ్ళు ఎలా ఉన్నాయో తెలుసా? లేని వాటిని ఉన్నవాటిగా పలుకుతున్నాడు. నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును. ఎప్పుడైతే మీరు విశ్వాసాన్ని పొందుకుంటారో మీలో ఒక కొత్త నేత్రము తెరవబడుతుంది. ఆమేన్. You know, we live by faith, not by sight. మేము విశ్వాసము మూలముగా జీవిస్తాము, కానీ నార్మల్ గా మేము జీవించమని అబ్రహాము రూఢిగా సెలవిస్తున్నాడు. ఆమేన్. అబ్రహాము తన జీవితంలో లోతు వెళ్ళిపోయిన తర్వాత మాట తీరు, చూపు మారిపోయింది. ఆమేన్. అబ్రహాం is not seeing present, Abraham is seeing future, because Abraham is not blind. అబ్రహాము గుడ్డివాడైనప్పుడల్లా ఎవరిని లోడుతున్నాడు? లోతు, తిన్నావా? పనుకున్నావా? లోతు ఉన్నావా? సో అటెన్షన్ గ్రాప్ చేస్తుంది లోతు. అంటే నన్నే పట్టించుకోవాలి. నేను వాక్యం చెప్తున్నాడు, ఖచ్చితంగా డైవర్ట్ అవ్వాలి. నన్నే పట్టించుకోవాలి. ఇప్పుడు లోతు ఉన్నావా, లోతు వినబడుతుందా? ఒక్కోరు అన్నిసార్లు చెప్పించుకుంటారు. ఇంకా నువ్వు ప్రేయర్ చేసేది, ప్రార్థన కూర్చున్నావు, రారా 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 అంటే వాడు వచ్చింది నాకు హాఫ్ అన్ అవర్ పడుతుంది. వాడు రెడీ వచ్చే లోపల ఈ లోపల నిద్రైపోద్ది. ఇఫ్ యూ క్యారింగ్ లోత్స్, దిస్ లోత్స్ దే వోంట్ రెస్పాండ్ క్విక్లీ. లోతు ఎటు పోయిందో. అట్లా అబ్రహాము తన జీవితాన్ని మొత్తం కాలయాపన చేశాడు. లోతు తిన్నాడా? లోతు పనుకున్నాడా? అమ్మ శారా లోతు తిన్నాడేమో చూసిరా అమ్మ, లోతు తిన్నాడేమో చూసిరా అమ్మ, శారాన్ని పంపించు. లోతు తినకపోతే అన్నం పెట్టిరా, లోతు తినకపోతే లోతుని చూసుకో, పాపం ఆరోగ్యం ఎట్టుందో. లోతు లోయలో పంపించేస్తాడు. నేను లోతు తిన్నాడేమో చూసుకో. లోతు అన్ని సంవత్సరాలు ఏమయ్యాడు మనోడు? హీస్ బ్లైండ్ మెనీ ఇయర్స్. అవిశ్వాసులు అందరూ గుడ్డితనంలోకి వెళ్ళిపోతారు. జాగ్రత్త. అందుకని అబ్రహాము విశ్వాసము మూలముగా జీవించాడు. ఆమేన్. హల్లెలూయా. హీ లివ్డ్ బై ఫెయిత్. అబ్రహాము కొత్త నేత్రము తెరవబడ్డాడు. ఆ నేత్రం పేరు ఏం పేరు తెలుసా? విశ్వాసపు నేత్రం. ఆమేన్. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ యూ సీ బిగ్గర్ థింగ్స్. ఆమేన్. నన్ను దేవుడు గొప్పవాడిగా చేస్తాడు. ఆమేన్. నన్ను దేవుడు గొప్పవాడిగా చేస్తాడు. ఆమేన్. నన్ను దేవుడు ఉన్నతమైన స్థలంలోకి నింపుతాడు. ఆమేన్. నన్ను దేవుడు హెచ్చిస్తాడు. నన్ను దేవుడు బలపరుస్తాడు. నన్ను దేవుడు బాగు చేస్తాడు. నా ఫ్యూచర్ చాలా బాగుంది. నా ఫ్యూచర్ నేను ఇంకా గొప్పగా, నాకు తెలుసు నా ఫ్యూచర్ నేను బేఫికర్గా ఉంటాను. నా జీవితము, నా భవిష్యత్తు దేవుడు మహిమకరంగా అలంకరించాడు అని అబ్రహాములాగా మీరు మాట్లాడతారు. ఆమేన్. హల్లెలూయా. అబ్రహామ్స్ ఐస్ ఈస్ డిఫరెంట్. అబ్రహాము జీవితంలో లోతు పోయిన తర్వాత ఏం వచ్చింది? భాష మారింది, చూపు మారింది. ఆమేన్. మీ చూపులు, మీ భాషలు మారును గాక. హల్లెలూయా. సో when Lot departed from Abraham, అప్పుడు అబ్రహాముని దేవుడు చూడు నాన్న అన్నిటిని చూడమంటున్నాడు. లుక్ అట్ అబ్రహాం. ఇన్ని సంవత్సరాలు చూడలేదు, ఇప్పటి నుంచి చూడు. అబ్రహాం ఎన్ని తరాలకు చూశాడు తెలుసా? యుగాలకు చూశాడు. నా తరము
నా వచ్చే తరము, రాబోయే తరాలు, తరతరాలు దీవించబడతాయి. చూడండి ఆ స్క్రిప్చర్ చదవండి మా. ఓ మై గాడ్, లుక్ ఎట్ ద విజన్ ఆఫ్ అబ్రహాం, లుక్ ఎట్ ద స్పెషల్ ఐ ఆఫ్ అబ్రహాం. జెనసిస్. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానం, నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానముకును సదాకాలము ఇచ్చేది. ఓ మై గాడ్, మనం ఎంతమంది అబ్రహాం సంతానం ఇక్కడ? మనమందరం అబ్రహాం సంతానమే. మనము కూడా ఆ దర్శనములో మనమందరం పాలిభాగస్తులమే. ఆమేన్. నీకును నీ సంతానమునకు సదాకాలం ఇస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఆమేన్. అందుకనే మనకు చూపు సరిగ్గా ఉండాలి. లెట్ అవర్ ఐస్ బి స్ట్రాంగ్. మనము గొప్ప దర్శనాలు చూచును గాక. దేవా, నన్ను ప్రయోజకుడిగా చేస్తావు, నన్ను ఆశీర్వదిస్తావు, నన్ను వర్ధలింప చేస్తావు, నన్ను దీవిస్తావు, నన్ను ప్రాస్పర్ చేయబోతున్నావు, నీకు స్తోత్రం అని నువ్వు ఎప్పుడైతే పలుకుతూ ఉంటావో ఆ విశ్వాసపు నేత్రములతో కంపల్సరీ దేవుడు ఆ విశ్వాసపు నేత్రాలను దేవుడు ఆనర్ చేస్తాడు. ఆమేన్. సో బ్లైండ్నెస్ ఎప్పుడు పోతుంది తెలుసా? అవిశ్వాసం పోయినప్పుడు. అవిశ్వాసం ఎప్పుడు పోతుంది తెలుసా? ఈ తెర మూసుకుపోయినప్పుడు. ఆశీర్వాదాన్ని చాలా మంది అసూయ పడతారు. అందుకే దేవుడు కొన్నిసార్లు ఈయన అసలు ఆయన బ్రెయినే అర్థం కాదు మనకు. సో వెన్ యూ ప్రే విత్ ఫెయిత్, నువ్వు అనేక మంది చూడండి, అబ్రహాం రోజు ప్రేయర్ చేస్తున్నాడు, బేబీ కావాలి, బేబీ కావాలి, బేబీ కావాలి, బేబీ కావాలని. చక్కని ఎవరికి పుట్టింది? హాగర్కి పుట్టేసింది. అమ్మా, ఏం చేయాలి ఇప్పుడు? ఇది ఎక్కడ కోలరా? 99 నాట్ అవుట్. ఇంకేమో ఇంకా 30-40 ఎందుకు పిల్లలు పుట్టారు? నేను అడుగుతుంటే దానికి ఇచ్చేవండి ప్రభా పిల్లల్ని. షారాకి ఎక్కడ అసూయ వచ్చేస్తుందో, ఎక్కడ దేవునికి దూరం అయిపోతాను భయపడిపోయి, నీకు దండం పెడతా, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో పంపించేసింది. ఎందుకంటే షారా పక్కన హాగర్ ఉన్నన్ని రోజులు షారాకి ఏంటి ప్రాబ్లము? అసూయ, జలసీ, తర్వాత పొజెసివ్నెస్, ఇంకా రకరకాలుగా వచ్చేస్తాయి. అందుకనే అర్జెంటుగా పెట్టే బెడ్ సర్దుకొని వెళ్ళిపో హాగర్ అనేసింది. హాగర్ పాపం వెళ్ళిపోయింది. అప్పుడు షారా ప్రార్థన చేసుకోగలిగింది, కరెక్ట్గా దేవుడి మాట వినగలిగింది. నిన్ను రెచ్చగొట్టే వాళ్ళ పక్కన ఉండకు, నిన్ను శోధించే వాళ్ళ పక్కన ఉండకు, నిన్ను పదే ఇదిగో నా బ్లెస్సింగ్, ఇదిగో నా బ్లెస్సింగ్ అని చూపించే వాళ్ళ దగ్గర ఉండకు. జాగ్రత్త. డోంట్ బీ విత్ దెమ్. నువ్వు చాలా మందిని చూసి రెచ్చిపోతావు చాలా సార్లు. బట్ బీ కేర్ఫుల్. ఇంకో ప్రాసెస్ ఉంది. ఆశీర్వదించబడిన వాడితో తిరుగుతూ ఉంటే కూడా ఆశీర్వదించబడతాం. ఆమెన్. అప్పుడు ఏం చేయాలి తెలుసా? ఇవన్నిటిని జయించాలి. ఇవన్నిటిని అసూయ, ద్వేషము, కలహము, కుళ్ళు, కడుపు మంట, తర్వాత ఇంకేంటిని, ఇంకా ఎన్ని దెయ్యాల కార్యాలు ఉన్నాయి అన్నిటినీ జయించాలి. ఆమెన్. చూడు, దేవుడు అతని పక్కన ఇతను పరీక్షించడానికి అతను ఎంత దీవించాడు దేవుడు. రాయదా అబ్బా, ఎట్లా ఇప్పుడు చూడండి. ఒక బ్రదర్కి 2 భార్యలు. మొదటి భార్యకి ఏమో పిల్లలు ఉన్నారు, రెండో భార్యకి ఏమో పిల్లలు లేరు. ఈ మొదటి భార్యకి ఏమండి పిల్లలు పుట్టేస్తున్నారండి, నాకు పిల్లలు పుట్టట్లేదండి, ఏంటండి ఇది ప్రభు? ఆమె గర్భాన్ని మూసి అని ప్రార్థన చేయలే, నా గర్భం కూడా తెరువు ప్రభు అని ప్రార్థన చేసింది. ఆమెన్. ఆమె చేసిన కన్నీటి ప్రార్థనకి ఈమె పిల్లల కంటే ఆమె పిల్లలు ఇంకా గొప్పగా బ్లెస్ అయ్యారు. అతని పేరేం పేరు కాదు, సమూయేలు. హల్లెలూయా. సో దేవుడు నిన్ను ఈ సంవత్సరం ఎనీ టైం పరీక్షిస్తాడు. నిన్ను దీవించబడిన వాళ్ళు పక్కన పెడతాడు. ఇంకోటి, అసూయ పొందుకున్నావా? లోతు అసూయ మనిషి. అందుకనే దేవుడు లోతును అబ్రహామును వేరు చేశాడు. ఒక్కసారి లోతు జీవితంలో నుంచి వెళ్ళిపోయాడు, మళ్ళీ లోతు వచ్చాడా? అలా లైఫ్లో లోతులను ఎంటర్టైన్ చేయకండి. వాళ్ళు వచ్చి మీ జీవితాన్ని ఆక్యుపై చేస్తారు, మీ కుటుంబాన్ని ఆక్యుపై చేస్తారు. చాలా మంది మీ లైఫ్ని పాడు చేసేస్తారు లోతులు, మీ ఆశీర్వాదాన్ని మొత్తం దొంగిలించేస్తారు. కొంచెం లేట్ అయినా అదిరిపోతాయి దీవెనలు, మామూలుగా ఉండవు. డోంట్ ట్రై టు రన్ ఫర్ బ్లెస్సింగ్స్. ఆశీర్వాదాల కొరకు పరిగెత్తకండి. నువ్వు నిలబడు, నీ కాడికి వస్తాయి. ఆమేన్. దట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డల యొక్క స్టాండర్డ్స్ అది. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా. ఎంతమందికి ఒక ముక్కని అర్థమైంది? ప్లీజ్ చేతులు ఎత్తండి. అర్థమైందా? ఎలా చూడాలి మనం? ఎటువంటి కళ్ళతో చూడాలి? అబ్రహాముకు దేవుడు ఒక విశ్వాసపు నేత్రాలు ఇచ్చాడు. ఆమేన్, ఆమేన్. సో దేవుడు స్టెఫెన్కి ఒక విలువైనటువంటి కళ్ళనిచ్చాడు. లెట్స్ సీ యాక్ట్స్, అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 55 నుంచి చదువుకుందాం. యాక్ట్స్ చాప్టర్ 7 వర్స్ నంబర్ 56 or 55. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటను చూచి. ఎవరు? ఏం కళ్ళివి? ఎప్పుడు కనిపించింది తెలుసా స్టెఫెన్ కి? రాళ్లతో కొడుతున్నారు స్టెఫెన్ ని, ఇతనేమో పైన చూస్తున్నాడు. బా, దేవుడు యేసయ్య పక్కన కూర్చోన్నాడు. వావ్. ఈడేమో రాళ్లతో అక్కడ అసలు తగలని చోట్లేదు రాళ్లతో. అతనేమో వావ్ యేసయ్య, వావ్. యేసయ్య ఏం చేస్తున్నాడు తెలుసా? చదువుమా. ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచిండు. యేసు ప్రభు తండ్రి పక్కన కూర్చో ఉన్నాడు. ఈ స్టెఫెన్ కింద కూర్చొని కింద రాళ్లతో కొట్టించుకుంటా ఉండి అతను ఆ పైన చూస్తున్నప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? లేచి నిలబడ్డాడంట. వావ్, లుక్ ఎట్ దట్ ఫెయిత్, లుక్ ఎట్ దిస్ ఐస్. ఈ కళ్ళు చూడండి ఎంత పవర్ఫుల్. దేవుడిని చూడగలిగే దేవుడు ఏం చేస్తున్నప్పుడు తండ్రి పక్కన లేచి నిలబడ్డాడు. ఆమేన్. అసలు ఏం కళ్ళు అబ్బా స్టెఫెన్వి. ఆమేన్. మనం చూస్తే కామ కళ్ళు. ఏం కళ్ళు? మామూలు కాదు అసలు. ఒక్కటే పైనుంచి కింద ఒకటే స్కానింగ్. అయ్యేం కళ్ళు నాకు అర్థం కాదు. ఆవులిస్తే పేగులు, ఎముకలు అన్ని లెక్క పెడుతున్నారు, నరాలన్నీ. అందరూ గలీజ్ కళ్ళు అందరివి. లెట్ దేర్ బి అ స్పిరిచువల్ ఐస్ అండ్ స్పెషల్ ఐస్. ఇవే కళ్ళతో ఎన్నో తప్పుడు చూస్తుంటాం. ఇవే కళ్ళతో ఎన్నో మందిని రాంగ్ చూస్తుంటాం. ఇవే కళ్ళతో ఎన్నో రకాల పిచ్చి పిచ్చి చూస్తుంటాం. డోంట్ ఆపరేట్ యువర్ ఫిజికల్ ఐస్, జస్ట్ ఆపరేట్ యువర్ స్పిరిచువల్ అండ్ స్పెషల్ ఐస్. నేను ఒకటే అంటాను, అబ్రహాము లాంటి విశ్వాసపు కళ్ళు మనకుండును గాక. నోవా లాంటి ఆ వాగ్దానపు కళ్ళు మనకుండును గాక. స్టెఫెన్ లాంటి ఆ శక్తివంతమైన కళ్ళు మనకుండును గాక. యేసయ్య లాంటి విలువైన కళ్ళు మనకుండును గాక. ఆయన ఏ రోగిని చూసినా ఆ రోగం అక్కడ లేదు. ఏ రోగాన్ని చూసినా he will see with the spiritual eyes. Be free, be free, be free. అంతే. ఆయన తను ఏం చూడాలనుకుంటున్నాడో అదే పలుకుతున్నాడు. ఆమేన్. ఫైనల్లీ ఐ ఎండ్ విత్ గాడ్స్ ఐస్. దేవుని కళ్ళు ఎలా ఉన్న? యేసు ప్రభు కళ్ళు. ఏ రోగిని రోగిగా చూడలా, ఏ పేషెంట్ని పేషెంట్గా చూడలా, ఏ భయంకరమైన పాపిని పాపిగా చూడలేదు ఆయన. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ బ్లెస్డ్ ఐస్ ఆఫ్ జీసస్. స్టెఫెన్ని కొడుతుంటే ఎక్కడ చూశాడు చెప్పాలా? ఆకాశం వైపు చూసి చెప్పాలి. ఎక్కడ చూశాడు? ఆకాశం వైపు చూసి ఏమంటున్నాడు? అబ్బా దేవా, లేచావా నా కోసం? వావ్, వాట్ ఐస్. దయచేసి మీ ఫిజికల్ ఐస్ ఎక్కువ వాడకండి, స్పిరిచువల్ ఐస్ ఎక్కువ వాడండి. ఆమేన్, ఆమేన్. నీవు కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరవాలి. కళ్ళు మూసుకో, లోపల తెరు, బయట కాదు. అలవాటు అయిపోయి కొన్ని సంవత్సరాలు కళ్ళు మూసుకోమంటే మెడలు దించేయడమే కదా. దట్స్ హౌ యూ నీడ్ టు ఎక్సర్సైజ్ ఎవ్రీ డే. ఆమేన్. ఏం చేయాలా? మౌనంగా ఉండకూడదు. దేవా నాకు కనిపించు, దేవా నాకు కనిపించు, దేవా నాకు కనిపించు, నాకు కనిపించు, నాకు కనిపించు అని నువ్వు అడుగుతున్నప్పుడు నీ మనోనేత్రములు వెలిగింపబడి ఆ గుడ్డితనం పోయి నీ జీవితంలో మళ్ళీ నీ గుడ్డితనం రాదు. ఆమేన్. అప్పుడు చెప్తావు, నీకు దేవుడు కొడుకుని ఇవ్వబోతున్నాడు, నీకు దేవుడు ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు, నీకు దేవుడు గర్భఫలాన్ని ఇవ్వబోతున్నాడు, నీకు దేవుడు బిడ్డని ఇవ్వబోతున్నాడు, నీకు దేవుడు భార్యని ఇవ్వబోతున్నాడు, నీకు దేవుడు సంతానాన్ని ఇవ్వబోతున్నాడు, నీకు దేవుడు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు, నీకు దేవుడు ఆ బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నాడని ఈ కళ్ళతో ఫ్యూచర్ చూస్తావు. When you open your spiritual eyes, you can see your future. ఒకటే గుర్తుపెట్టుకోండి, God is watching us. Amen. ఈరోజు నేను కూడా అంటాను, మీ కళ్ళు కూడా ఆయన కళ్ళులాగా మారాలి. ఆమేన్. ఐఎమ్ గివింగ్ యూ సమ్ హై లెవెల్ ఇన్ఫర్మేషన్.
కళ్ళు మూసుకుంటే ఏం చేయాలా? కళ్ళు తెరవాలి. కళ్ళు మూసుకుంటే ఏం చేయాలా? కళ్ళు తెరవాలి. అందుకనే లేఖనం సెలవిస్తుంది, అబ్రహాం అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాం బ్లెస్డ్ ఇన్ ఎవ్రీ ఏరియా. వై? బికాస్ హీస్ హ్యావింగ్ స్పిరిచువల్ ఐస్. చాలా మంది ఇంకా పిల్లలు లేరు, వస్తున్నారు బ్యాచ్, మేము టెన్షన్ తీసుకోకన్నాడు. నీకెందుకు? నాగలేని టెన్షన్ నీకెందుకు? ఏరా, ఇంటి పక్కన ఇంటి పక్కన లాగా ఉండు, ఎగస్ట్రాలు చేయకు. వస్తున్నారు బ్యాచ్ అక్కడ, నీకు తెలియట్లే. నీ లైఫ్లో చూడని సంతానం నా దగ్గర ఉంది అని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. లుక్ అట్ ద ఫెయిత్ వర్డ్స్. ఫెయిత్, విశ్వాసపు మాటలు చూడండి అబ్రహాంవి. లేని వాటిని ఉన్న వాటిగా పలికాడు. ఆమేన్. నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును. గుడ్డోడు ఏం చేస్తాడు? గతాన్ని లోడతాడు. ఆమేన్. కళ్ళునోడు ఏం చేస్తాడు? ఫ్యూచర్ని చూస్తాడు. బా, వీడి ఫ్యూచర్ ఎట్లో, వీడికి ఏం చేయాలి, వీడి ఫ్యూచర్ ఏంటి, వీడి ఫ్యూచర్ ఏంటి, వీడి ఫ్యూచర్ ఏంటి అని ఫ్యూచర్ గురించి ఆలోచించే వాళ్ళే విజన్ కలిగిన వాళ్ళని అర్థం. లెట్ us have vision every day.